यो ब्रह्माणं विदधाति पूर्वं यो वै वेदांश्च प्रहिणोति तस्मै तं ह देवम् आत्मबुद्धिप्रकाशं मुमुक्षुर्वै शरणमहं प्रपद्ये। ఈ మధ్య ఒకసారి ఎవరో ఒక ప్రశ్న అడిగారు, మన హిందూ ధర్మంలో అసలు భగవంతుడికి ఎవరైనా అడిగితే, అంటే మీ ధర్మం ప్రకారం భగవంతుడు అంటే ఎవరు అని అడిగితే ఏ సమాధానం చెప్పాలి అని. అందుకని ఈరోజు దాని గురించి కొంచెం ఆలోచిద్దాము. శ్రీరామకృష్ణులు ఏం చెప్పారంటే, అసలు భగవంతుడికి ఇది మాత్రమే అని ఎవరు ఏం చెప్పలేరు. అసలు భగవంతుడు ఇంత మాత్రమే అని ఎవరు చెప్పలేరు. ఏ విధంగా అయితే ఒక సేరు గిన్నెలో 4 సేర్లు పాలు ఎలా పట్టవో, అదేవిధంగా చాలా ఈ లిమిట్స్ ఉన్నటువంటి ఈ మైండ్తో, ఈ మనస్సుతో మనం భగవంతుడిని ఎప్పుడు కూడా అంచనా వేయలేము. అంటే ఏంటనమాట, మనస్సుని మనం దాటినప్పుడే భగవంతుని యొక్క తత్వం మనకు తెలుస్తుంది అన్నది మన ధర్మం చాలా స్పష్టంగా చెప్తుందన్నమాట. ఎందుకంటే మనకు ఒక్కొక్కరికి ఒక అభిప్రాయం ఎలా కలుగుతుందంటే, ఒక్కొక్కరు ఒక్కొక్క దిక్కు నుంచి చూస్తారు, ఒక్కొక్కలా కనిపిస్తూ ఉంటుంది. ఆయన చాలా చక్కటి ఉదాహరణ చెప్పేవారు. అది ఏనుగును కొంతమంది గుడ్డి వాళ్ళని ఎలా ఉంది ఏనుగు అని అడిగితే వాళ్ళు ఒక్కొక్కళ్ళు వెళ్ళి ఒక్కొక్క రకంగా సమాధానం చెప్తున్నారు. ఒకళ్ళేమో కాళ్ళను పట్టుకుని స్తంభంలా ఉందన్నారు, తోకను పట్టుకుని తాడులా ఉందన్నారు, పొట్టను పట్టుకుని కుండలా ఉందన్నారు, చెవిని పట్టుకుని చేటలా ఉందన్నారు. అంటే ఈ విధంగా ఏంటంటే భగవంతుని యొక్క తత్వాన్ని మన యొక్క మనస్సుతో ఎంతవరకు మనం అర్థం చేసుకోగలమో అంతే మనకు తెలుసు. కానీ అసలు భగవంతుని తత్వం ఏమిటి అన్నది మన ధర్మానికి మూల గ్రంథాలు ఏమిటి? మన ధర్మానికి ఉపనిషత్తులు. ఉపనిషత్తుల నుంచే మిగిలినవన్నీ కూడా ఆవిర్భవించాయన్నమాట. ఉపనిషత్తుల మీద వ్యాస భగవానులు వ్యాఖ్యానం రాశారు. ఆ వ్యాఖ్యానం రాసిన దాన్ని మనం ఏమంటామన్నమాట, వేదాంత సూత్రాలు అంటారు, లేదా బ్రహ్మసూత్రాలు అంటారు. దానిపైన ఆయన వ్యాఖ్యానం రాశారు. అంటే అందులో భగవంతుని యొక్క తత్వం ఎలా ఉంటుందని చెప్పడానికి ఆయన 555 సూత్రాల్లో ఆయన భాష్యం రాశారు. దాన్ని వేదాంత సూత్రాలు లేదా బ్రహ్మసూత్రాలు అంటారు. ఇక రెండవది, శ్రీకృష్ణ పరమాత్మ మన యొక్క ఈ ఉపనిషత్తు గ్రంథాలను మన జీవితంలో ఏ విధంగా ఆచరించాలి అనే దానిపైన భగవద్గీత ద్వారా మనకు తెలియచేశారు. అయితే మీరు ఇప్పుడు గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడైనా సరే హిందూ ధర్మం అనగానే మనం గుర్తుపెట్టుకోవాల్సినవి ఏంటి? ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, తర్వాత భగవద్గీత. ఈ మూడిటిపైన మన మొత్తం ధర్మం ఆధారపడి ఉంది. మీరు ఎన్ని రకాలు ఈరోజు చూస్తున్నప్పటికీ, రకరకాల పూజలు, పునస్కారాలు, వ్రతాలు ఇవన్నీ చూస్తున్నారు, మీరు గుండుకెళ్ళి చేయించుకుంటున్నారు. వీటన్నిటికీ కూడా బీజం మీకు ఉపనిషత్తుల్లో ఉందన్నమాట. ఉపనిషత్తుల్లో ఉన్న ఒక మాటను పట్టుకుని ఇవన్నీ తంత్రాలు, మంత్రాలు ఇవన్నీ కూడా వచ్చాయన్నమాట. సో మనకు మూలం ఏంటన్నమాట? ఉపనిషత్తులు. అయితే ఉపనిషత్తుల్లో అసలు ఏం చెప్పారు భగవంతుడు అంటే ఏంటంటే చాలా గొప్పగా ఉంటాయి. నిర్వచనం ఎలా ఉంటుందంటే, ఎక్కడి నుంచి అయితే మొత్తం ఈ ప్రపంచమంతా కూడా వచ్చిందో, తర్వాత ఎందులో అది నిలబడి ఉందో, ఎక్కడికి వెళ్ళి కలుస్తుందో అది భగవంతుడు అని చెప్పారు. అది ఏంటి అన్నది మనం తెలుసుకోలేము. అది అని చెప్పట్లేదు వాళ్ళు, అక్కడ ఇక్కడ ఉందని చెప్పట్లేదు. ఎందుకంటే మన మనస్సుతో దాన్ని మనం అంచనా వేయలేము. అందువల్ల వాళ్ళు ఎటువంటి నిర్వచనాన్ని ఇచ్చారనమాట, యతోవా ఇమాని భూతాని జాయంతే ఏన జాతాని జీవంతి యత్ ప్రయత్ అభిసంవిశంతి. అంటే ఎక్కడి నుంచి అయితే మొత్తం ఈ సృష్టి అంతా కూడా ఆవిర్భవించిందో, ఎందులో నిలబడి ఉందో, ప్రస్తుతం దేని ఆధారంగా సృష్టి అంతా జరుగుతూ ఉందో, తర్వాత చివరికి ఎక్కడికి వెళ్ళి కలుస్తుందో, ఇది భగవంతుడు అని చెప్పారు. చూడండి, ఈ డెఫినేషను, ఈ నిర్వచనం ఎవరికైనా వర్తిస్తుంది. అది ఇది అని చెప్పలేదు అక్కడ. అలాగే ఇంకొకటి, దేని ద్వారా అయితే మన మనసు పనిచేస్తుందో, కానీ మనసు దేనిని అర్థం చేసుకోలేదో అదే భగవంతుడు.
ఇది కరెక్ట్ అనిపిస్తుందా లేదా చెప్పండి మీకు? కరెక్ట్ అనిపిస్తుందా లేదా? అంటే మనసు దానిని అర్థం చేసుకోలేదు, కానీ మనసు దాని శక్తితో పనిచేస్తుంది. దేని శక్తితో అయితే మనసు పనిచేస్తుందో, కానీ దేనిని మనసు అర్థం చేసుకోలేదు, అది భగవంతుడు. ఇవన్నీ రకరకాలు నిర్వచనాలు, ఒకటే కాదు, మీరు ఏ నిర్వచనం ఉన్నా మీరు చెప్పచ్చు అన్నమాట. అలాగే మరొక దాంట్లో దేనిని మన యొక్క వాక్కు వర్ణించలేదో, మనం దేనిని వర్ణించలేమో, కానీ దేని ద్వారా మన వాక్కు పనిచేస్తుందో. ఎలా మాట్లాడుతున్నారు చెప్పండి? ఎప్పుడైనా ఆలోచించామా మనం? మాటలు ఎలా వస్తున్నాయి మనకి? ఆలోచన వచ్చిన వెంటనే మాట ఎలా వస్తుంది ఎప్పుడైనా ఆలోచించామా మనం? మనకు ఒక ఆయుధాన్ని ఇచ్చారు, మాట్లాడేస్తున్నాం, ఆలోచన వచ్చేస్తుంది, మాట్లాడేస్తున్నాం. కానీ మనకు ఆలోచన వచ్చిన వెంటనే ఆ ఆలోచన మాటగా ఎలా మారుతుంది? అది చాలా లోతుగా ఆలోచిస్తే భగవంతుడు ఏంటనేది అర్థమవుతుంది. మీకు లలితా సహస్రనామంలో మీకు ఉంటుంది కదా, మధ్యమ వైఖరి రూప అంటే ఒక ఆలోచన ఒక మాటగా శబ్దంగా వెలువడడానికి చాలా స్థాయిలు ఉన్నాయి అందులో. మనకు ఒక చిటికలో అయిపోతుంది అంతా, కానీ లోపల చాలా తతంగం జరుగుతుంది అనమాట. అది జరిగి ఒక మాట శబ్దంగా వెలువడుతుంది. అది ఎలా వస్తుంది? ఆలోచించండి ఒకసారి, ఎలా వస్తుంది? మీరు ఒకసారి లోతుగా ఆలోచిస్తే ఎలా వస్తుందంటే చాలా మిస్టీరియస్గా అనిపిస్తుంది. కానీ రకరకాల ఆలోచనలు వచ్చేస్తుంటే మాట్లాడేస్తూ ఉంటాం, దాన్ని మనం చేసేస్తూ ఉంటాం. కానీ అలాగే ప్రాణం ఉంది, ఇప్పుడు మన ప్రాణశక్తి ఉంది. ఈ భగవంతుడికి ఇంకో నిర్వచనం ఏంటంటే, దేని ద్వారా అయితే ప్రాణం పనిచేస్తుందో, కానీ దేనిని ప్రాణం తెలియచేయలేదు, అదే భగవంతుడు. యత్ ప్రాణేన నా ప్రాణితి ఏన ప్రాణ ప్రణీయతే తదేవ బ్రహ్మత్వం విద్ధి నేదం యదిదం ఉపాసతే. మీరు ఏదైతే ఇక్కడ చూస్తున్నారో భగవంతుడని ఒక వస్తువు అనుకుంటున్నాం, మన భగవంతుడు ఒక రూపం అనుకుంటున్నాం, ఒక విగ్రహం అనుకుంటున్నాం, లేకపోతే రకరకాలు మనుషుల కింద రకరకాలు మనం ఆరాధిస్తున్నాం. కానీ అది నిజంగా భగవంతుడు కాదు. కానీ ఏది భగవంతుడు? దేని ద్వారా అయితే నీ శరీరం పనిచేస్తుందో, నీ యొక్క జ్ఞానేంద్రియాలు పనిచేస్తున్నాయో, నీ యొక్క కర్మేంద్రియాలు పనిచేస్తున్నాయో, అదే భగవంతుడు అని అనిపిస్తుంది అని చెప్తా. అది యాక్చువల్ భగవంతుడు అంటే మనం ఏం చేయాలి? అప్పుడు భగవంతుడు అక్కడ అనుకుంటే అక్కడ లేడు భగవంతుడే. నిజమైన భగవంతుడు ఎక్కడున్నాడు? మనలో ఉన్నాడు. ఇక్కడ మనం సాక్షాత్కరించుకోనంత వరకు కూడా ఆ బయట ఉన్నటువంటి భగవంతులందరూ కూడా ఎవరు? మన కోరికలు తీర్చడానికి, మన భయాలు పోగొట్టడానికి ఒక ఆలంబనం అన్నమాట. ఎందుకంటే మనకు ఆలంబనం కావాలి. ఇప్పుడు మనకు ప్రతిదానికి మనకు జీవితంలో దుఃఖం ఉంది, శోకం ఉంది, తర్వాత భయం ఉంది. మనం ఏం చేస్తాం? మన తోడు ఎవరైతే మనతో ఉన్నారో మన కుటుంబ సభ్యులు, మనకు కష్టం వచ్చినప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పుకుంటాం. అలాగే భయం ఉందనుకోండి, ఎవరో మన వాళ్ళు ఉన్నారనుకోండి, ఒక తల్లి బిడ్డ ఉన్నప్పుడు బిడ్డకు భయం ఉండదు తల్లి ఉన్నప్పుడు. ఆ విధంగానే మనం ఏం చేస్తామంటే ఎవరో ఒక ఆసరా తీసుకొని, ఒక ఆలంబనం తీసుకొని మన భయాన్ని పోగొట్టుకోవడానికి, దుఃఖాన్ని తగ్గించుకోవడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. అవునా కదా? ఎవరు లేరనుకోండి, అప్పుడు ఏం చేస్తాం? మనం భగవంతుడి మీదే ఆధారపడతాం. అటువంటిప్పుడు మనకు ఎటువంటి భగవంతుడు కావాలన్నమాట? మనకన్నా వేరుగా ఉన్నటువంటి భగవంతుడు కావాలి. ఎంతవరకు అయితే మనకి ప్రపంచంలో దుఃఖం, శోకం, భయం ఇవన్నీ ఉన్నాయో, కోరికలు ఉన్నాయో, ఇవన్నీ ఉన్నంత వరకు నాకేం కావాలన్నమాట? నాకన్నా సెపరేట్గా ఉన్నటువంటి ఒక భగవంతుడు కావాలి, లేకపోతే మనం ఉండలేం. ఆ భగవంతుడు ఏం చేయాలంటే మన ఆధ్యాత్మిక జీవితంలో, మన ధర్మంలో, సనాతన ధర్మంలో, హిందూ ధర్మంలో భగవంతుడు ఏం చేయాలన్నమాట? నెమ్మదిగా ఆ బయట ఉన్నటువంటి భగవంతుడు లోపలికి రావాలి. ఇది మన ఆలోచన. అందుకు చూడండి ఎంత చక్కటి డెఫినేషన్ మనకి ఇచ్చారో. అలాగే బ్రహ్మసూత్రాలు చెప్పాను కదా ఇప్పుడు మీకు. బ్రహ్మసూత్రాల్లో మొట్టమొదటి సూత్రం ఏం చెప్తుందో తెలుసా? జన్మాద్యస్య యతః. అంటే ఈ జనన మరణాలు ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి సంభవిస్తున్నాయో, దేని నుంచి వస్తున్నాయో, దేనిలోకి వెళ్తున్నాయో, అదే భగవంతుడు. అది ఏంటి అన్నది మనం కనుక్కోవాలంటే ఏం చేయాలి? మన లోపలే ఉందన్నది మనం తెలుసుకోవాలి. మరొక నిర్వచనం చెప్తున్నాను, ఉపనిషత్తులో చెప్పింది. ప్రతిబోధ విదితం మతం అంటే ప్రతి బోధ అంటే ఏంటనమాట? మన ప్రతి
ఆలోచనలో, ప్రతి మనం చూస్తున్నప్పుడు, మనం వింటున్నప్పుడు, తర్వాత మనం నడుస్తున్నప్పుడు, ఇవన్నీ కూడా ప్రతి దానిలో కూడా భగవంతుని శక్తి ఉంది అని తెలుసుకోవడమే మతం. నేనేం చేస్తున్నా భగవంతుడు లేకుండా జరగట్లేదు. నేను కళ్ళు చూస్తున్నప్పుడు కూడా ఆ భగవంతుని శక్తి ద్వారానే చూస్తున్నాను. కానీ మనం ఏం చేస్తాము, అది తప్ప మిగిలినవన్నీ చూస్తాం. అవునా కదా? చూడండి. సో ఈ విధంగా ఏంటంటే ప్రతి ఒక్క మన ఇంద్రియ కార్యకలాపాల్లోనూ కూడా భగవంతుడే ఉన్నాడు, భగవంతుని శక్తి ద్వారానే అని ముందు మనం ఆలోచన ద్వారా అర్థం చేసుకుంటే నెమ్మదిగా ఆయన వైపు మీరు వెళ్ళే కొద్దీ కూడా మీకు ఎవరు చెప్పక్కర్లేదు, మీకే అర్థమవుతుంది. అది అసలు ఆ భగవంతుడు లేకుండా ఏదీ లేదు. మీకు ఎప్పుడైతే ఈ విషయాల పట్ల ఆ ఆసక్తి నెమ్మదిగా తగ్గుతుందో అప్పుడు నెమ్మదిగా ఆయనలో అంతర్యామి అన్నది మనందరికీ కూడా అర్థమవుతుంది. అందుకే భగవద్గీతలో ఏం చెప్తారంటే, పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిఘ్రన్ అశ్నన్ గచ్చన్ శ్వపన్ శ్వసన్. మీరు ఏం చేయాలి, ప్రతి దాంట్లోనూ కూడా మీరు కళ్ళు రెప్పలు వేస్తున్నప్పుడు, నడుస్తున్నప్పుడు, తింటున్నప్పుడు, పడుకున్నప్పుడు, అన్ని సమయాల్లో కూడా మనం ఏం చేయాలి, ఆయన యొక్క ఉనికిని గుర్తించడానికి ప్రయత్నం చేయాలి. అదే సాధన, దాన్ని సాధన అంటారు. అలాగే ఇప్పుడు నేను 3 గ్రంథాలు చెప్పాను కదా, మీరు ఎప్పుడు మర్చిపోకూడదు. ఇది ఒకటి ఉపనిషత్తులు, రెండవది బ్రహ్మసూత్రాలు. ఇవి 3 మీరే కాదు, మీరు తెలిసిన 10 మందికి చెప్పండి. ఇది మన ధర్మానికి మూల గ్రంథాలు. మూల గ్రంథాల్లో భగవంతుడు అంటే ఏముంది అది మనం ముందు తెలుసుకోవాలి. పురాణాలు ఇవన్నీ కూడా దాని తర్వాత కథల రూపంలో వచ్చి ఇదే సత్యాన్ని మనకు చెప్పడానికి కథల రూపంలో వచ్చినటువంటి పురాణాలన్నీ కూడా. అయితే ఈ 3 గ్రంథాలను కూడా మనం అందరం కూడా తెలుసుకోవాలి. ఇప్పుడు భగవద్గీతలో ఇంకా చక్కటి డెఫినేషన్స్ ఉన్నాయి, నిర్వచనాలు ఏమున్నాయంటే, యస్మిన్ స్థితోన దుఃఖేన గురునాపి విచాల్యతే. అంటే దేని యందు మనసు పెడితే అసలు పెద్ద పెద్ద దుఃఖాలు కూడా మనల్ని విచలితం చేయలేవు. అదే భగవంతుడు. చూడండి ఎలా ఉంది మన డెఫినేషన్, ఎలా ఉందో. దేని మీద మీ మనసు పెడితే పెద్ద పెద్ద దుఃఖాలు కూడా మిమ్మల్ని విచలితం చేయలేవు. బాధ కలగదా? బాధ కలుగుతుంది. కానీ దానికంటే ఎవరైతే ఈ ప్రపంచాన్ని నడుపుతున్నారో వాళ్ళతో మీ మనసు ఎప్పుడు కూడా ఏకత్రం అయి ఉంటుంది. కాబట్టి అప్పుడు మీకు ఈ దుఃఖాలు మిమ్మల్ని కదిలించలేవు. అదొక డెఫినేషన్. ఇంకో డెఫినేషన్, యం లబ్ధ్వా చాపరం లాభం మన్యతే నాదికం తతః. అంటే ఏది లభిస్తే మీకు ఇంకేది కావాలనే కోరిక ఉండదు. అదే భగవంతుడు. చూడండి ఎంత బాగుంది. అంటే ఇవన్నీ కూడా మన భగవంతుని నిర్వచనాలంటే ఏం చేయాలన్నమాట. భగవంతుడు అంటే అక్కడ ఉండి 4 కొబ్బరికాయలు కొట్టని పూజలు చేశాను, లేకపోతే ఇది కాదు కదా. ఎన్నాళ్ళది చిన్నప్పుడు చేయొచ్చు. అది ఒక వయసులో మొదట మనకేం తెలియదు. కానీ నెమ్మదిగా మన జీవితంలో ముందుకు వెళ్ళే కొద్దీ భగవంతుని మనం అంతర్యామిగా మనం గుర్తించకపోతే మనకేమీ ఉండదు. మళ్ళీ అందులో సంసార చక్రంలో మనం అటు ఇటు తిరగడం తప్ప మనకు ఏమీ లభించదన్నమాట. అందువల్ల మనం చేయాల్సింది ఏంటంటే భగవంతుడిని మనము అంతర్యామిగా గుర్తించాలి. ఇంకొకసారి నేను ఆ మొత్తం డెఫినేషన్స్ అని ఒక్కొక్కటి మళ్ళీ చెప్తున్నాను చూడండి. నేను ఫస్ట్ ఏం చెప్పాను, యతోవా ఇమాని భూతాని జాయంతి. అంటే దేని నుంచి అయితే ఈ మొత్తం సృష్టి అంతా వస్తుందో, దేనిలో అది నిలబడి ఉందో, దేని శక్తితో, ఏ శక్తి లేకపోతే అసలు ఈ ప్రపంచం అంతా వెంటనే పటాపంచలైపోతుంది. అది ఎలాగా ఒక్కసారి మనం ఆలోచిస్తే ఈ గ్రహాలు ఉన్నాయి, ఇన్ని లక్షల కోట్ల గ్రహాలు ఉన్నాయి. ఈ గ్రహాలు ఇవన్నీ కూడా ఈ అంతరిక్షంలో తిరుగుతూ ఉన్నాయి. వాటన్నిటినీ కూడా దాన్ని మన వేదాల్లో ఏం చెప్తారంటే రితం అంటారు. రితం అంటే ఒక ఆర్డర్ అన్నమాట. ఒక విశ్వజనీయమైనటువంటి ఒక ప్రక్రియ జరుగుతూ ఉంది. ఈ జీవరాశులన్నీ చూడండి, ఒకదానికి ఒక బ్యాలెన్స్ ఉందా లేదా వాటన్నిటి మధ్య. ఆ బ్యాలెన్స్ అది ఆ రితం అన్నమాట. భగవంతుని యొక్క శక్తి లేకపోతే అవి అలా ఉండవు. ఎన్నో గ్రహాలు తిరుగుతున్నాయి, అన్నీ తిరుగుతున్నాయి. అవన్నీ కూడా దేని ఆర్బిట్స్లో వాటి యొక్క ధర్మాలను నిర్వర్తించుకుంటూ తిరుగుతూ వస్తున్నాయి. అలాగే మనలో కూడా ఈ రకరకాల కణాలు అన్నీ కలిసి పనిచేసి ఒక యూనిట్ లాగా, ఒక మనిషిలాగా మనకు ఒక వ్యక్తిత్వం, అదంతా కూడా దేని ద్వారా వస్తుంది? ఒక శక్తి ద్వారా వస్తుంది. ఆ శక్తే భగవంతుడు. అదే అన్నమాట. ఏది లేకపోతే అసలు సృష్టికి మనుగడ లేదు. అదే భగవంతుడు. అది మనకు ఆశ్చర్యం, ఆనందకరమైన విషయం ఏంటంటే ఆ శక్తి ఇక్కడే ఉంది, మనలోనే ఉంది. మన స్వామి వివేకానంద ఆయన అల్మోరా అనే ప్రాంతానికి వెళ్ళినప్పుడు హిమాలయాల్లో అక్కడ ఆయన తపస్సు చేస్తున్నప్పుడు ఒక విషయం తెలిసింది ఏంటంటే ఈ ప్రపంచాన్నంతటినీ మొత్తం
ఏదైతే కలిపి ఉంచుతుందో శక్తి, అదే శక్తి ఈ మనిషిని కూడా మనుగడ సాగిస్తోంది. అంటే ఆ శక్తి ఈ శక్తి ఒకటే. దాని యొక్క విరాట్ ప్రతిరూపానికి ఇది ఒక చిన్న ప్రతిరూపం, అది ఈ విరాట్ శక్తికి. అందువల్ల భగవంతుడిని మనం గుర్తిస్తే అన్ని చోట్ల మనం గుర్తించవచ్చు. మన జీవితంలో మన యొక్క సమస్యలన్నీ కూడా సాల్వ్ అయిపోతాయి. లేకపోతే ఇప్పుడు మనం ఏం చేస్తామంటే 4 రకాల సుఖాలు, కొంచెం డబ్బులు సంపాదించుకుంటాం, మంచి ఇల్లు కట్టుకుంటాం, కారు కొనుక్కుంటాం, అంతా బాగుంది. కొంచెం అటు ఇటు డిస్టర్బ్ అయిందనుకోండి, అంతే, మీ శాంతి అంతా పోయింది, మీ సుఖం అంతా పోయింది. దాని వెనుక దానికి కాదు కదా మనం పుట్టింది ఎందుకనమాట. మనం పుట్టింది కేవలం జంతువుల్లాగా వాటిలా కొంచెం కష్టం కలిగితే ఆడవడం, సుఖం కలిగితే నవ్వడానికి కాదు. మనిషి యొక్క జన్మ అన్నది అనంతమైన ఆనందాన్ని ప్రాప్తించుకోవాలి. ఆత్యంతిక దుఃఖ నివృత్తి, దుఃఖాన్ని మొత్తం నాశనం చేసుకొని అనంత సుఖ ప్రాప్తి చేసుకోవాలంటే దానికి మనం ఏం చేయాలి? మనసుని తయారు చేసుకోవాలి. బుద్ధ భగవానుడు ఏం చెప్పండి, మనకి మనసును తయారు చేసుకోవాలి. ఒక మంచి ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఉండడానికి మనసును తయారు చేసుకోవడానికి ఆయన ఏం చెప్పారంటే, కొన్ని నెగిటివ్గా ఆయన చెప్పారు. ఏంటంటే, ఎప్పుడు జీవితంలో ఏముంటుంది? వ్యాధి ఉంటుంది, వృద్ధాప్యం ఉంటుంది, మరణం ఉంటుంది. దాని తర్వాత మనం తప్పించుకోలేనటువంటి కర్మఫలం ఉంటుంది. మీరు ఎంత ప్రయత్నం చేసినా ఒక్కొక్కసారి దాని నుంచి తప్పించుకోవాలి. దాన్ని కూడా మనం ఒప్పుకోవాలి. అలా కాదు, నాకు ఎప్పుడూ జీవితంతో సుఖమయంగానే ఉండాలంటే, ఒకసారి జీవితం వచ్చిన తర్వాత దానిలో సుఖదుఖాలన్నింటినీ నేను ఎదుర్కోవడానికి నా మనసుని ఎప్పుడూ సిద్ధంగా ఉంచుకోవాలి. ఇంకొక 5వ విషయం చెప్పారు ఆయన. అదేం చెప్పారంటే, ఈ ప్రపంచంలో ఏ వస్తువు, ఏ కణము కూడా నిశ్చలంగా ఉండదు, ఎప్పుడు మారుతూనే ఉంటుంది. మీరు చిన్న చిన్న పరమాణువుని తీసుకోండి, పెద్ద పెద్ద గ్రహాలను తీసుకోండి, ప్రతి నిమిషం కూడా అది మారుతూనే ఉంటుంది. ఈ చలమానమైనటువంటి జగత్తు ఎప్పుడు మారుతూనే ఉంటుంది. మరి దాన్ని మనం మారిపోతుందని బాధపడుతూ కూర్చుంటే ఎప్పుడు బాధపడుతూనే ఉంటారు. ఇది అందుకని మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఎట్లాగ మనం జీవితంలో సుఖంగా, తర్వాత ఆనందంగా, ప్రశాంతంగా ఉండగలం అన్ని పరిస్థితుల్లోనూ కూడా. ఎన్ని శారీరకమైనటువంటి నొప్పులు ఉన్నప్పటికీ, అలాగే మానసికమైనటువంటి సమస్యలు ఉన్నప్పటికీ, మన సమస్యల్ని మన ధర్మం ఏం చెప్పింది? 3 రకాల్లో సమస్యలు ఉంటాయని చెప్పింది సనాతన ధర్మంలో. ఏ సమస్య ఏంటో చెప్పండి, చాలాసార్లు చెప్పుకున్నాం మనం. అది దైవికం, అది భౌతికం, ఆధ్యాత్మికం. అంటే ఈ భౌతిక జగత్తు ద్వారా మనకు వచ్చే కష్టాలు ఇవన్నీ, ఈ ఎండలు, ఈ వానలు, ఇవన్నీ తుఫాన్లు, ఇవన్నీ. అలాగే ఆది భౌతికం అంటే ఈ మిగిలిన జంతువుల వల్ల, జీవుల వల్ల మనకు వచ్చే దుఃఖాలు. 3వది మన యొక్క యాటిట్యూడ్స్ వల్ల, మన భావాల వల్ల, వీటి వల్ల మనకు వచ్చే దుఃఖాలు. సో ఈ 3 దుఃఖాలని కూడా మనం మేనేజ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలంటే, వాటన్నిటికీ ఏంటంటే కేవలం ఈ వెనుక ఉన్నటువంటి శక్తి ఏదైతే ఉందో ఆ శక్తితో మనం లింక్ పెట్టుకుంటే, యజమాని ఒక పెద్ద, ఆయనకు ఉందనుకోండి, పెద్ద కోటీశ్వరులు ఉన్నారు, వాళ్ళ ఎస్టేట్లని మీకు చూడాలనిపించింది అనుకోండి, ఆ యజమానితో ఫ్రెండ్షిప్ చేస్తే ఆయనే చూపించేస్తాడు అంతా కూడా అని చెప్తారు శ్రీరామకృష్ణులు. అలాగే మనం కూడా ఏం చేయాలన్నమాట, భగవంతునితో మనం లింక్ పెట్టుకుంటే మనకు అన్నీ కూడా లభిస్తాయి. ఏం కావాలంటే అవి లభిస్తాయి. ఇక్కడ ఒక స్వామీజీ ఉండేవారు. ఆ స్వామీజీని ఒకసారి ఎవరో అడిగారనమాట, యతీశ్వరానందజీ మహారాజ్ అని. వారిని అడిగారనమాట, మీకు గ్రహాలు వీటి మీద నమ్మకం ఉందా? మనందరం చూపించుకుంటాం కదా జాతకాలు బాగున్నాయా లేదా అన్నీ. ఎందుకంటే మనకు ఏదన్నా తట్టుకోవడానికి భయం. అందుకని అంతా నా ఫ్యూచర్ అంతా బాగానే ఉంది కదా అని చెప్పి మనం ఏం చేస్తాం, వెళ్ళి జాతకాలు చూపించుకుంటాం. ఆయన అడిగారు, మీరు జాతకాలు నమ్ముతారని. అంటే అప్పుడు ఆయన ఏం చెప్పారంటే, ఆ గ్రహాలు ఏవైతే గ్రహాలు మనల్ని ప్రభావితం చేస్తాయి కదా, ఆ గ్రహాలని ఎవరైతే తిప్పుతున్నారో ఆయనతో నాకు మంచి ఫ్రెండ్షిప్ ఉంది, అందుకని వీటన్నిటిని నేను లెక్క చేయను. ఎంత చక్కని సమాధానం చూడండి. అందుకని ఈ జాతకాలు ఇవన్నీ నాకు ఏమవుతుందో, నాకు ఫ్యూచర్ ఏమవుతుందో, ఇవన్నీ కూడా ఏంటంటే మనకి ఎప్పుడైతే ఆ భగవంతుని తత్వం అర్థం కాలేదో ఇవన్నీ భయపడుతూ ఉంటాం. తర్వాత ఏంటంటే సుఖాన్ని మాత్రమే కోరుకోవడం అనేది చాలా ఇమ్మెచ్యూరిటీ, అపరిపక్వత జీవితంలో. సుఖాన్ని మాత్రమే, రెండింటి మధ్యలో నుంచే మానవ జీవితం అన్నది పరిణామం చెందుతుంది ఎప్పుడు కూడా. అందువల్ల రంగనాథానంద స్వామీజీ మీకు తెలిసే ఉంటుంది, హైదరాబాద్లో ఉండేవారు కదా. వారిని అడిగారు ఒకసారి, అలాగే గ్రహాలు ఎలా మనల్ని చేస్తాయి, ప్రభావితం చేస్తాయంటే తప్పకుండా ప్రభావితం చేస్తాయి.
అయితే ఎవరైతే వాటిని నమ్ముతారో వాళ్ళని ప్రభావితం చేస్తాయి, ఎవరైతే వాటిని నమ్మరో వాళ్ళని ప్రభావితం చేయి. ఇది చాలా సహజం అన్నమాట. ఇది మీరు అది మనం గుర్తించి మనం కొంచెం జీవితంలో కొంచెం సాహసంగా మనం ఉన్నాం అనుకోండి, అప్పుడు దుఃఖాలు భయపడాల్సిన అవసరం. దుఃఖం లేని వాళ్ళు ఎవరున్నారు చెప్పండి? ఇక్కడ నాకు చెప్పండి, ప్రపంచంలో ఎవరైనా ఉన్నారా దుఃఖం లేకుండా ఉన్నారా? ఎవరి స్థాయిలో ఉండే దుఃఖాలు వాళ్ళకు ఉన్నాయి. డబ్బులు ఉన్న వాళ్ళకి దుఃఖాలే, డబ్బులు లేని వాళ్ళకి దుఃఖాలే, ఆరోగ్యం ఉన్న వాళ్ళకి దుఃఖాలే, ఆరోగ్యం లేని వాళ్ళకి దుఃఖాలే. దుఃఖం లేని వాళ్ళు ఎవరు లేరు. మరి అది ఉన్నప్పుడు దాన్ని మనం ఎందుకు యాక్సెప్ట్ చేయకూడదు కష్టాన్ని? సో కష్టాల్లో నుంచే మహాత్ములందరూ పుట్టుకొచ్చారు, కష్టాల్లో నుంచే మనం భగవంతుని కూడా తెలుసుకోగలుగుతాం. కాబట్టి ఎన్నన్నా వచ్చినా మనం వాటిని లెక్క చేయకూడదు. ఇప్పుడు ఇలా మాటలు చెప్పినందువల్ల చాలా సులభం అనుకోకండి, నాకు చాలా సులభం అనుకోదు. ఇలా మాటలు చెప్తూ ఉంటే ధైర్యం వస్తుందని చెప్పి నేను కూడా మీకు చెప్తున్నాను. ప్రతి వాళ్ళు ఏంటంటే దీనికి సిద్ధం చేసుకోవాలి మనిషిని. మనం దేనికైనా సరే చాలా హాయిగా మనం దేన్నైనా ఎదుర్కొనగలిగేలాగా ఉండాలన్నమాట. సో ఇంకొకటి ఏంటంటే ప్రతిదీ మనం ఏ విధంగా మనం ఈ అభ్యాసం చేయగలం. ప్రతిదీ చూస్తున్నప్పుడు ఆయన ఏం చెప్తున్నారు, నువ్వు చూస్తున్నావు అంటే నువ్వు భగవంతుని ద్వారానే చూస్తున్నావు. భగవంతుని శక్తి లేకుండా నీకు చూసే శక్తి లేదు అసలు ఆ కళ్ళకి. ఈరోజు సైన్స్ కూడా అది చెప్తుంది మీకు. సైన్స్ కూడా మనకు కొంచెం అర్థమైంది ఏంటంటే, అది మీరు లోపలికి మీరు చూస్తున్నప్పుడు నేను మామూలు వెలుగుని లోపల పడుతుంది, ఆ వెలుగు వచ్చి నాకు ప్రతిబింబంలాగా మనిషిలాగా ఎలా కనిపిస్తున్నారు? ఎవరు చూపిస్తున్నారు అట్లాగా? కేవలం కళ్ళల్లో మీరు ఎవరు దూరట్లేదు కదా, ఎలా కనిపిస్తుంది బయట? సో ఇదంతా ఒక శక్తి, ఏదో భగవంతుని శక్తి జరుగుతుంది. కాబట్టి మనం ఇప్పుడు ఏం చేయాలన్నమాట, అసలు భగవంతుడు మనలోనే ఉన్నాడు, మనకు ఆధారభూతమైనటువంటి శక్తి భగవంతుని శక్తి అని తెలుసుకొని, అది మనం తెలుసుకోలేం కాబట్టి మనం ఏం చేయాలి, మనకు ఆలంబనం తీసుకోవాలి. అది కూడా మీకు ఉపనిషత్తుల్లో చెప్పింది. ఏతద్ ఆలంబనం, ఓంకారం ఉంది కదా, దాన్ని ఆలంబనంగా తీసుకోమని చెప్పింది. ఆ తర్వాత ఆ ఓంకారం తీసుకోలేని వాళ్ళు మనం ఏం చేస్తామో చక్కగా ఒక రూపాన్ని, ఒక భగవంతుడిని, రాముడు, కృష్ణుడు, మహాత్ముల్ని, వీళ్ళందరినీ ఆలంబనగా చేసుకొని మనం ఏం చేస్తాం అనమాట, మనలో కష్టాలను ఎదుర్కొనే ధైర్యాన్ని తెచ్చుకోవాలి వాళ్ళని పట్టుకొని. అలాగే భయాన్ని పోగొట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి. అలాగే మనం ఏకాగ్రత ఒక భగవంతుని యొక్క శక్తి మీద, ఇప్పుడు రాముడినే తలుచుకున్నంతా రాముడి యొక్క దయ జరుగుతుంది ప్రతిదానికి. అది ఎటు చూసినా నేను రాముడినే చూడడానికి నేను ప్రయత్నం చేస్తూ ఉండొచ్చు. నా కళ్ళు ఎటు చూసినా ఎక్కడ పడినా ఆ రాముని యొక్క రూపాన్ని ఇలాగ మనం అది ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఇలా అభ్యాసం చేస్తూ ఉంటే నెమ్మదిగా ఏమవుతుందంటే అభ్యాసం అనేది నెమ్మదిగా అది ఒక అనుభూతి కింద మారుతుంది అని చెప్పి మన మహాత్ముల యొక్క జీవితాలు మనకు తెలియచేస్తాయి, అవునా కదా. సో ఇందులో మెయిన్గా ఏంటంటే ఈ ఉపనిషత్తులో కేనోపనిషత్తు అనే ఒక ఉపనిషత్తు ఉంది. అందులో శిష్యుడు, చాలా తెలివైన శిష్యుడు అడుగుతాడనమాట. ఏమడుగుతాడంటే, అసలు ఈ మనసు దానికదే వెళ్ళి విషయాలను ఎలా గ్రహిస్తుంది, కళ్ళు ఎలాగా చూస్తున్నాయి, చెవులు ఎలా వింటున్నాయి, ఎలాంటి క్వశ్చన్ వచ్చిందో చూడండి, ఎలాంటి ప్రశ్న వచ్చింది. అలాంటి ప్రశ్న రావాలంటే వాళ్ళ యొక్క మనసు ఏ స్థితిలో ఉండాలో ఒకసారి ఆలోచించండి. అవునా కదా. కళ్ళుతో చూస్తున్న కళ్ళు ఎలా పనిచేస్తున్నాయి ఎవరికి కావాలి? ఇప్పుడు మనం సైంటిఫిక్గా ఇక్కడికి వెళ్ళి మనకి మెదడులో వచ్చి అక్కడ ప్రతిబింబం పడింది, ఇది కాదు అక్కడ అడిగేది. అసలు ఏ శక్తితో ఒక ఏదో సూక్ష్మమైన శక్తి ఉంది, ఏ శక్తితో అవి వెళ్తున్నాయి. కేనేషితం ప్రేషితం మనః కేన ప్రాణ ప్రథమ ప్రైతియుక్త అని అడుగుతాడనమాట. అంటే కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు ఇవన్నీ కూడా గురువుగారి దగ్గరికి వెళ్ళి ఎలా పనిచేస్తున్నాయని చెప్తే అప్పుడు ఆయన చెప్తారనమాట, దీనికి ఈ చెవికి ఇంకొక చెవి ఉంది. శ్రోత్రస్య శ్రోత్రం మనసో మనోయద్ వాచోహ వాచం. అంటే చూడండి ఆయన ఆ సమాధానం ఎలా చెప్తున్నారనమాట, శ్రోత్రస్య శ్రోత్రం అంటే చెవికి చెవి అది, అలాగే కళ్ళకు కళ్ళు, మనసుకు మనసు అని చెప్తున్నారు. ఎందుకని వాళ్ళు చూడండి సరిగా సమాధానం ఎందుకు చెప్పట్లేదు అంటే, భగవంతుడు అంటే ఇది అని చెప్పలేం కాబట్టి వాళ్ళు ఇలా ఏమనుకుంటాం, మనం భగవంతుడు అంటే ఒక వస్తువు అనుకుంటాం. ఒక వస్తువు అని అంటే ఒక మనిషి, లేకపోతే మన ఎదురుగా కూర్చొని ఉన్నాడు, మనకన్నా సెపరేట్ అని అనుకుంటాం. కాబట్టి వాళ్ళ యొక్క సమాధానం ఎలా ఉందన్నమాట. దీని నుంచి అంటే శ్రోత్రస్య శ్రోత్రం అంటే నీ చెవినే అది వింటుందంటే నీ యొక్క వినికిడి శక్తి ఏదైతే ఉందో దానికే అధినేత ఆ భగవంతుడు, ఆయన ద్వారానే జరుగుతుంది. అలాగే చక్షు అంటే నీ కళ్ళకే కళ్ళు. ఇటువంటి భాషలో వాళ్ళు చెప్పడానికి ప్రయత్నం చేస్తారనమాట. అందుకని ఆయన ఏం చేస్తారంటే, అంటే శిష్యుడికి ఎలా సమాధానం చెప్తే గురువుగారికి ఏం అర్థం కాలేదు అనుకునే ప్రమాదం ఉంది. అదేంటి ఇలా చెప్తున్నారు సమాధానం అంటే, ఆయన వెంటనే చెప్తారనమాట. దానిని మాటల్లో వర్ణించలేము.
నా తత్ర వాగ్గచ్చతి నా చక్షుర్గచ్చతి, కళ్ళతో చూడలేము, మాటలతో వర్ణించలేము. అంటే దానిని మనం మన లోపలే దాన్ని ఎలాగ మనం ప్రయత్నం చేసి తెలుసుకోవాలి అన్నది ఇప్పుడు తెలుసుకోవాలి. అవునా కదా? ఇప్పుడు మీకు అర్థమైంది, ప్రతి వస్తువు కూడా మనకి, ఇప్పుడు నేనుంటే ఇవన్నీ కూడా ఒక వస్తువుల కింద కనిపిస్తున్నాయి నాకు. అవునా కదా? ఏదైతే నేను చూస్తున్నానో పరిశీలిస్తున్నానో అది ఒక వస్తువు. ఒప్పుకుంటారు కదా? ఇవన్నీ కూడా వస్తువులు. అటువంటిప్పుడు నా మనసును కూడా నేను పరిశీలిస్తున్నాను కదా, నా మనసును నేను పరిశీలిస్తున్నాను కదా, అంటే నా మనసు వేరు, నేను వేరు. ఒప్పుకుంటారా? దేనినైతే మీరు పరిశీలిస్తున్నారో అది మీరు కాదు, దేనిని మీరు పరిశీలించగలుగుతున్నారో అది మీరు కాదు. నేను ఈ టేబుల్ని చూస్తున్నాను, దీని కలర్ చూస్తున్నాను, షేప్ చూస్తున్నాను, నేను వేరు ఈ టేబుల్ వేరు తెలుసుకోవడం కష్టమేమైనా ఉందా? లేదు. తర్వాత ఇది నా చెయ్యి చూస్తున్నాను, నేను వేరు నా చెయ్యి వేరు అంటే కొంచెం కష్టం అనిపిస్తుంది. అవునా కదా? ఎందుకంటే నా చెయ్యి నాది ఐడెంటిఫికేషన్ దీంతో ఉంది కాబట్టి. అవునా? ఇప్పుడు ఇది కానీ ఇది ఒప్పుకోవాలి కదా, నా చెయ్యి అంటున్నాను కంటే నేను వేరు నా చెయ్యి వేరేనే కదా అర్థం. సో తర్వాత నా మనసు అంటున్నాను అంటే నేను వేరే నా మనసు వేరేనేగా. ఒప్పుకోరా? నా మనసు అంటే మీ మనసుని మీరు పరిశీలిస్తున్నారు కదా, మీ ఆలోచనలు మీరు పరిశీలిస్తున్నారుగా, మీ కంటిని మీరు పరిశీలిస్తున్నారుగా. మీ కన్ను వేరు మీరు వేరంటే ఒప్పుకుంటారా? డౌట్ మళ్ళీ. సో మీకు ఐడెంటిఫికేషన్ అంతా కూడా మనందరికీ ఈ శరీరంతోనే ఉంది. నేను అనగానే మీకు గుర్తొచ్చేదేంటి? శరీరం గుర్తొస్తుంది. శరీరమే మీరైతే మరి చనిపోయిన తర్వాత డెడ్ బాడీ మీరే అంటే ఒప్పుకుంటారా? మరి ఏముంది అందులో? ఎందుకని డెడ్ బాడీ అంటున్నారు? లోపల ఏదో ఉంది, అది దానివల్ల ఈ ప్రాణం అంతా వస్తుంది. ఏన ప్రాణ ప్రణీయతే ఉపనిషత్తు చెప్పింది. ఏన ప్రాణ ప్రణీయత, దేని ద్వారా ప్రాణవంతం అవుతుంది అంతా కూడా, అది భగవంతుడు. మరి నేను నా కన్ను అన్నప్పుడు నేను ఇది కాదంటే ఎందుకు ఒప్పుకోలేకపోతున్నాం మనం? నా కన్ను నేను కాదు కదా, నా శరీరం నేను కాదు కదా, ఎందుకు ఒప్పుకోలేకపోతున్నాం అంటే మనం ఎంతసేపు దీంతోనే కదా, ఇదే నేను 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 అనే భావం ఇది వచ్చింది కాబట్టి. ఇదే నేను అయితే కరెక్ట్ అయిపోయి ఇదే నేను అనుకుంటే మరి చనిపోయిన మనిషిని ఎందుకు మనం వెంటనే తీసుకెళ్ళిపోయి కాల్ చేస్తాం ఎందుకు? సో అసలు వస్తువు ఏంటి అందులో? దానికి ఐడెంటిఫికేషన్ ఇచ్చిన వస్తువు ఏంటి? ఆ గుర్తింపునిచ్చిన వస్తువు ఏంటి? చాలా సూక్ష్మాతి సూక్ష్మం కాబట్టి దాన్ని తెలుసుకోవడం అంత కష్టం. సరే, మనసు, ఇప్పుడు నా మనసు, నా ఆలోచనలు అంటే నా ఆలోచనలు అంటే నేను ఆలోచనలు వేరే కదా. నాకు ఆలోచనలు వస్తున్నాయి, నేను ఆలోచన అంటే ఒప్పుకుంటారు మీరు? నా ఆలోచన అంటారు, నా పెన్ను నా పుస్తకం అంటారు, నా ఆలోచన అంటారంటే మీరు వేరు, మీ ఆలోచన వేరేగా. వేరే ఎందుకంటే దీన్ని కూడా ఎంత చక్కగా చూడండి. ప్రతిసారి మన మనసు ఎప్పుడైతే లేదో అప్పుడు కూడా మీరు ఉన్నారు. మన రోజు పడుకున్నప్పుడు నిద్రలో మనసు ఏం పనిచేయదు, డీప్ స్లీప్లో, కానీ అక్కడ మీరు ఉన్నారుగా. మీ మనసు లేదు కానీ మీరు ఉన్నారు. సో దెర్ ఈజ్ సంథింగ్, అంటే మనలోనే ఆ భగవంతుని యొక్క శక్తి ఉంది. అందుకే మనం చేయాల్సింది ఏంటంటే దానితో మనం ఎప్పుడు కూడా మన యొక్క గుర్తింపుని మనం గుర్తించుకోవడం నేర్చుకోవాలి. అంతకన్నా ఆ ప్లేస్లోనే మన శ్రీరామకృష్ణులు కానీ, రాముడిని కానీ, కృష్ణుడిని కానీ ఆ ప్లేస్లో, కేవలం రాముడు అంటే శ్రీరామకృష్ణులు అంటే కామారపుకూరులో పుట్టి వాళ్ళ క్షుదీరామ్ వాళ్ళ కొడుకు అది కాదు. అసలు భగవంతుడు. అందులో శ్రీరామకృష్ణులు ఏమనేవారంటే, నాకు అంతరంగ శిష్యులు ఎవరంటే నేనెవరో వాళ్ళెవరో, మా ఇద్దరికీ మధ్య ఉన్న సంబంధం ఏమిటో వాళ్ళు నా అంతరంగ శిష్యులు. మిగిలిన వాళ్ళందరికీ ఆయన క్షుదీరామ్ చట్టోపాధ్యాయ వాళ్ళ అబ్బాయి, తర్వాత బెంగాల్లో అక్కడ కామార్పుకూరులో పుట్టారు. ఇది కానీ అలాగే శ్రీరాముడు అయోధ్యలో పుట్టాడు, దశరథుని కొడుకు అందరికీ కూడా. కానీ ఎవరికైతే నిజంగా ఆయన తత్వం తెలుసో, ఆయన హనుమంతుడికి తెలుసు తత్వం. అందుకే ఆయన ఏం చెప్పారు? దేహబుద్ధ్యా దాసోహం. నాకు ఎప్పుడైతే దేహబుద్ధి ఉందో, నేను దేహాన్ని అనే భావం ఉందో, నేను నీకు దాసుణ్ణి. జీవబుద్ధి, నేను ఒక జీవాత్మని అనే భావం ఉందో, అప్పుడు నీలో ఒక అంశాన్ని నేను, ఎలాగైతే ఒక నిప్పు ఇది వస్తుంది కదా, మంటలో ఒక అంశం, ఒక నిప్పు లాంటిది, అలా అంశాన్ని నేను. కానీ ఆత్మబుద్ధి, సోహమనే కత్తితో మోహమునే వేడరా అని పాట పాడతారు కదా మీరు. సోహం అంటే ఏంటి? అక్కడ సోహం అంటే నేను ఆత్మని అనే భావం.
ఎక్కడైతే ఆత్మ అనే భావం ఉందో త్వమేవాహం, నువ్వు నేను ఒకటే. రాముడికి చెప్తాడు. నిజమైన భక్తులకి ఆ రిలేషన్ తెలుస్తుంది. అందుకే శ్రీరామకృష్ణులు ఏం చెప్పేవారంటే, వీళ్ళందరికీ కూడా నేనెవరో తెలుసు, వాళ్ళెవరో తెలుసు, మా ఇద్దరి మధ్య ఉన్నటువంటి సంబంధం తెలుసు. దానినే మన స్వామీజీ చాలా చక్కగా చెప్పారనమాట. అసలు రిలీజియన్ అంటే ఏంటంటే ఇటర్నల్ రిలేషన్ బిట్వీన్ ఇటర్నల్ సోల్ అండ్ ఇటర్నల్ గాడ్. అంటే శాశ్వతమైనటువంటి జీవాత్మకు శాశ్వతమైన పరమాత్మకు మధ్య ఉండేటువంటి శాశ్వత సంబంధాన్ని తెలుసుకోవడమే మతము. అసలు మతం అంటే మరి శాశ్వతం ఏది? దేహం శాశ్వతమా? మరి భగవంతునితో శాశ్వతమైన సంబంధం తెలుసుకోవాలంటే మనం ఏం తెలుసుకోవాలి? మనలో ఉన్నటువంటి శాశ్వతమైన వస్తువుని తెలుసుకోవాలి. శాశ్వతమైనదంటే మరణంతో పాటు మరణించదు. అటువంటి వస్తువుని మనం తెలుసుకున్నప్పుడే అసలు భగవంతుని యొక్క తత్వం ఏంటన్నది అర్థమవుతుంది. అంతవరకు ఇంకా మనం మొదటి స్టేజ్లు అనమాట. అందుకని హిందూ ధర్మంలో చూడండి, అందరూ అన్ని రకాలు, ఎందుకంటే మనసుని దాటి వెళ్ళిపోయి ఆయన్ని ఇలా శాశ్వతంగా తెలుసుకోవడం అనేది సాధ్యం కాదు, ఎంతో సాధన చేస్తే కానీ. అందువల్లే మనకు రకరకాల స్థాయిల్లో భగవంతుని తెలుసుకునే అవకాశాన్ని మనకు మన ధర్మం కల్పించి విగ్రహారాధన ఎందుకు వచ్చిందంటే ఆ భగవంతుడిని అందులో విశేషంగా మనం గ్రహించడానికి ప్రయత్నం చేస్తాం విగ్రహాల్లో. అది దాన్ని ఆలంబనం కింద చేసుకుంటాం. ఆలంబనం కింద చేసుకుని నెమ్మదిగా భక్తులందరూ, ఎంతోమంది మహాభక్తులు ఎవరైతే ఉన్నారో అన్నమాచార్య వీళ్ళందరూ కూడా వాళ్ళు ఆ చైతన్యాన్ని, ఆ వెంకటేశ్వర స్వాముల చైతన్యాన్ని వాళ్ళు గుర్తించి తమను మర్చిపోయి వాళ్ళు పాటలు పాడుకున్నారు. భద్రాచల రామదాస్ ఆయన మర్చిపోయారు కాబట్టి ఆ చైతన్య రూపంలో ఆయన ఆ రాముడు వాళ్ళందరినీ వాళ్ళు నిజంగానే ప్రత్యక్షమై వచ్చారనమాట ఆయన యొక్క ఆ భక్తికి. సో ఇవన్నీ కూడా మనం ఆ స్థాయికి వెళ్ళినప్పుడు ఇవన్నీ కూడా సంభవమే. శ్రీరామకృష్ణులు అక్కడే దక్షిణేశ్వరంలోనే ఎన్ని రకాల లీలలు చూశారు ఆయన. ఎంతమంది దర్శనాలు అయ్యాయి. దర్శనాలు అంటే ఇలా కళ్ళతో చూసిన దర్శనాలు కాదు, వాళ్ళకు ఒక దివ్య చక్షువులు. ఎవరైతే ఈ శాశ్వతమైన వస్తువును కనుగొంటారో వాళ్ళకి దివ్య చక్షువులను ప్రసాదిస్తాడు భగవంతుడు. అర్జునుడికి దివ్య చక్షువులు ఇచ్చినందువల్లే కదా ఆయన విశ్వరూపాన్ని చూశాడు. దివ్య చక్షువు అంటే ఈ భౌతికమైనటువంటి బుద్ధి ఏదైతే ఉందో మనకి భౌతిక దృష్టి అన్నది మన నుంచి పోతుందన్నమాట. మనం చూస్తాం, కేవలం భౌతికతనే చూస్తాం, ఎక్కడ చూసినా భౌతికత చూస్తాం, రంగులు ఇవి అవి అంతే కదా. కానీ మనిషికి శక్తి ఉంది, మనకి ఆధ్యాత్మిక దృష్టి, దివ్య దృష్టి. అది మనిషి నెమ్మదిగా సాధన ద్వారా తెచ్చుకోగలడు, పవిత్రత ద్వారా తెచ్చుకోగలడు అనమాట. మన ఋషులందరూ కూడా అలా తెచ్చుకున్న వాళ్ళే. సో దాని ద్వారా కలిగే ఆనందం ఇంకా దానికి అంతం లేదనమాట. అందుకే ఈ భక్తులు ఇటువంటి ఈ చాలా మెటీరియలిస్టిక్, ఇప్పుడు ఈ జీవితంలో ఈ కాలంలో కూడా ఎంతోమంది భక్తులు ఏంటంటే వాళ్ళకి అనుభూతి కలిగిన వాళ్ళు కాబట్టి, ఎంతో లోపల అనుభూతి కలగకుండా మనకి ఇటువంటి, ఎందుకంటే మనకు చూడని వస్తువు, కనిపించని వస్తువు ఎలా మనకు దాని మీద విశ్వాసం కలుగుతుంది? భగవంతుడు ఉన్నాడు. ఇప్పుడు మీరు చూసారా, రాముడిని చూసారా, శ్రీరామకృష్ణుని చూసారా? మనం ఒక విశ్వాసంతో మనం వెళ్తున్నాం, కానీ చూసిన వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి మనకి ఈ రోజుల్లో ఈ ధర్మం అనేది ఇంకా కొనసాగుతుంది. తప్పకుండా ప్రతి వాళ్ళకి మనం ఆయన దగ్గరికి వెళ్ళే కొద్దీ ఏదో ఒక నిదర్శనం చూపిస్తారు ఆయన. సో ఈ విధంగా ఏంటంటే ఈ భగవంతుడి యొక్క మనం చేసే బయట పూజలు ఇవన్నీ కూడా ఆలంబనాలు. మొట్టమొదటి మనం ఏం చేస్తామంటే కోరికతోనే ముందుకెళ్తాము, కష్టంతోనే ఆయన దగ్గరికి వెళ్తాం, తప్పదు. అలాగే ప్రతి వాళ్ళు వెళ్తారు. కానీ నెమ్మదిగా ఆ కష్టాలను ఎదుర్కొనే శక్తి, తర్వాత ఆ కోరికలను తగ్గించుకునే శక్తి భగవంతుడే ఇస్తాడు. భగవంతుడే ఇవ్వడం వల్ల ఏమవుతుందన్నమాట, ఆయనతో ఉన్నటువంటి సంబంధం నెమ్మదిగా మనకు పెరుగుతూ ఉంటుంది. దీనికోసం శ్రీరామకృష్ణులు ఏమనేవారంటే ఏదో ఒక ఆధారాన్ని తీసుకోవడం మంచిది. రాముడో కృష్ణుడో ఏదో ఒక ఆధారం ఏదైనా పర్వాలేదు తీసుకొని మనం ఏం చేయాలన్నమాట, మనం దాని ముందుకు వెళ్ళాలి. కానీ ఎదుటి వాళ్ళని ఎప్పుడు కూడా విమర్శించొద్దు. వాళ్ళ తప్పు అని చెప్పి ఎప్పుడు చెప్పొద్దు. ఏదైతే వాళ్ళ తప్పు అని చెప్తున్నారో అది కరెక్ట్ కాదు అది. ఎందుకంటే ప్రతి వాళ్ళకి భగవంతునితో ఉన్న సంబంధం, ప్రతి వాళ్ళకి వ్యక్తిగతం, ఎన్ని లక్షల మంది కోట్ల మంది అంతమందికి అన్ని రకాల అనుబంధాలు ఉన్నాయి భగవంతునితో. సో ఆ విధంగా ఏంటంటే లోపలికి వచ్చే కొద్దీ ఆయన మాట వింటే ఆనందం, తర్వాత ఆయన పాట పాడితే ఆనందం. ఈ విధంగా భగవంతుని యొక్క ఆ భజనానందం అనేది నెమ్మదిగా పెంచుకుంటూ మనం ఆ భగవంతుని యొక్క తత్వాన్ని ప్రతి అణువణువున మనం అనుభవించగలగాలి. అప్పుడే జీవితం సార్థకం అవుతుంది. మిగిలినవన్నీ కూడా మనకున్న బంధాలు, తర్వాత
ఆస్తులు అంతస్తులు కూడా జస్ట్ ఒక నీడలాగా మనకు కనిపిస్తూ ఉంటాయి. అవన్నీ వదులుకోలేము, ఉంటాయి అన్నీ. కానీ ముఖ్యమైనటువంటి మనం ఈ ప్రాముఖ్యతను ఏంటంటే ఈ భగవత్ తత్వానికి, మనలోనే ఉన్నటువంటి భగవత్ తత్వానికి ఇస్తే మనం జీవితంలో ఆనందాన్ని పొందుతాం. అంతకన్నా ఏం లేదు. దేనికోసమైతే ప్రతి నిమిషం మనం ప్రాకులాడుతున్నామో, ధనం ద్వారా వీటి ద్వారా పొందాలని చూస్తున్నామో, ఆ ఆనందం లోపలే ఉంది. దాని యొక్క అనుసంధానానికి మనం వస్తాము. మన జీవితం చాలా ఆనందమయంగా మారుతుంది. అంతే. ఇది హిందూ ధర్మంలో భగవంతుడు అంటే. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. సో ఈ 3 గ్రంథాలు కూడా మీరు గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా. ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, తర్వాత కరెక్ట్గా అంటే భగవంతుడు అంటే ఏంటి అన్నది అందులో తెలుస్తుంది. ఇంకా తర్వాత మనకు వచ్చిన పురాణాలు ఇవన్నీ కూడా కథల ద్వారా అవే విషయాల్ని మన కథల ద్వారా మనలాంటి వాళ్ళకి అర్థం కావడానికి ఋషులు ఏం చేశారంటే దాన్ని గ్రహించడం కష్టం కాబట్టి మనకి రకరకాల కథల ద్వారా మనకి చరిత్రలు ఇవన్నీ ద్వారా మనకు ఇవన్నీ గ్రంథస్థం చేసి మన కోసం పెట్టారనమాట. అందువలన దీనిని సోదరి నివేదిత హిందూ ధర్మాన్ని ఏమంటారంటే ఒక ఆధ్యాత్మిక విశ్వవిద్యాలయం, స్పిరిచువల్ యూనివర్సిటీ. యూనివర్సిటీలో ఏముంటాయి చెప్పండి? ఎన్ని రకాల బ్రాంచ్లు ఉంటాయి, చాలా రకాల బ్రాంచ్లు ఉంటాయి. సో ఈ యూనివర్సిటీలో ఏంటంటే మనకి ఎక్కడ ఎల్కేజీ నుంచి పిహెచ్డి వరకు ఏం కావాలంటే మీకు అక్కడ జాయిన్ అవ్వచ్చు, మీరు ప్రాబ్లం లేదు, మీకు ఏం కావాలంటే దొరుకుతుంది. సో అటువంటి ఉదాత్తమైనటువంటి గొప్ప ధర్మం మన ధర్మం. దీని గురించి మనం తెలుసుకోవాలి, మన ధర్మం గురించి. ఎందుకంటే చాలా చాలా విశాలమైన, దీన్ని తెలుసుకోవడం చాలా కష్టం. ఒక విధంగా ఈ మహానుభావులు వచ్చారు కాబట్టి, మన స్వామీజీ వాళ్ళు వచ్చారు కాబట్టి దాన్ని క్రోడీకరించి ఇది మన ధర్మం అని వారు చెప్పారన్నమాట. వారు చెప్పారు కాబట్టి దాన్ని మనం చక్కగా తెలుసుకొని మన జీవితంలో అనుభూతికి ప్రాధాన్యత ఇచ్చింది హిందూ ధర్మం ఎప్పుడు కూడా. కేవలం పాండిత్యానికి అసలు ప్రాధాన్యత లేదు. వేదాలను కూడా సెకండరీ అని చెప్పిందనమాట, అనుభూతికే ప్రాధాన్యం ఇచ్చింది. అనుభూతి లేని ధర్మం వృధా అని చెప్పిందనమాట. మన భగవద్గీతలో చెప్పారు, భగవద్గీతలో కూడా చెప్పారు, త్రైగుణ్య విషయా వేద నిస్త్రైగుణ్యో భవార్జున. త్రిగుణాత్మకమైనటువంటి ప్రకృతిని అంతటినీ మనం వదిలిపెట్టి దానికి అతీతంగా వెళ్ళాలి, అప్పుడే భగవంతుని మనం పొందగలుగుతాము అని చాలా స్పష్టంగా మన దాంట్లో చెప్తుందన్నమాట. ఏ ధర్మం ఇట్లాగా చెప్పదు. ఉన్న వేదాలనే ప్రమాణ గ్రంథాలు, వేదం కాదు ప్రమాణం, అనుభూతి ప్రధానం అని చెప్తుంది. అది అంతటి ఉదాత్తమైనటువంటిది. సో మనం ఇక్కడ ఇటువంటి పుణ్యభూమిలో మనం జన్మించాం కాబట్టి ఆ భగవద్ అనుభూతిని మనం ఎంతవరకు మనం పొందగలమో దానికోసం మనం ప్రతి నిమిషం కూడా పాటుపడాలి. అందుకనే మనకు ఏం చేశారు? ఆశ్రమం అని చెప్పారు. గృహస్థాశ్రమం, సన్యాసాశ్రమం, బ్రహ్మచర్యాశ్రమం, వానప్రస్థాశ్రమం. ఆశ్రమం అంటే ఎప్పుడు శ్రమిస్తూ ఉండాలి, శ్రమ, ఎప్పుడు శ్రమించేది ఆశ్రమం. దేనికోసం శ్రమించాలి? డబ్బులు సంపాదించడానికా? అది కోసం, భగవంతుడి కోసం. మనం భగవంతుని కేంద్రీకరించుకొని మనం జీవితాలను తీర్చిదిద్దుకోవాలి. అది మన ధర్మం మనకి చెప్పేటండి. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. శ్రీరామకృష్ణార్పణమస్తు.